కౌన్సిలర్స్కు 15 అత్యుత్తమ చిట్కాలు. మీ కౌన్సిలింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి. 1. క్రియాశీలకంగా వినడం. యాక్టివ్ లిసనింగ్. క్లయింట్ చెప్పే మాటలను కేవలం వినడమే కాదు, వారి భావాలు, శరీర భాష, స్వరం యొక్క తీరు, మరియు చెప్పలేని విషయాలను కూడా గమనించండి. సంభాషణను అడ్డుకోకుండా, వారు పూర్తి చేసే వరకు ఓపికగా వినండి. 2. సానుభూతిని వ్యక్తపరచడం. ఎక్స్ప్రెసింగ్ ఎంపథీ. క్లయింట్ చెప్పిన దాన్ని బట్టి మీరు వారి భావాలను అర్థం చేసుకున్నారని వారికి తెలియజేయండి. ఉదాహరణకు, ఇది మీకు నిజంగా కష్టంగా ఉందని నేను అర్థం చేసుకోగలను, లేదా ఈ పరిస్థితి మిమ్మల్ని నిస్సహాయంగా భావించేలా చేసిందని అనిపిస్తుంది వంటివి చెప్పండి. వెంటనే జడ్జ్ చేయకుండా, వారి అనుభవాలను గౌరవించండి. 3. నిజాయితీ మరియు ప్రామాణికత. జెన్యూన్నెస్ అండ్ ఆథెంటిసిటీ. మీరు కౌన్సిలింగ్ సెషన్లలో మీరు మీలానే ప్రవర్తించండి. నటించవద్దు. ఇది క్లయింట్కు మీపై నమ్మకాన్ని పెంచుతుంది, మరియు వారు మరింత బహిరంగంగా ఉండటానికి సహాయపడుతుంది. ఎవరికీ చెప్పలేని విషయాలను కూడా మీతో అప్పుడే షేర్ చేసుకుంటారు. 4. నమ్మకాన్ని పెంపొందించడం. బిల్డింగ్ ట్రస్ట్. కౌన్సిలింగ్లో గోప్యత చాలా ముఖ్యం. క్లయింట్ చెప్పే విషయాలు రహస్యంగా ఉంచుతానని హామీ ఇవ్వండి. నమ్మకాన్ని పెంపొందించండి. క్లయింట్ మీతో ఓపెన్గా మాట్లాడగలిగేలా వారికి భద్రతా భావాన్ని కలిగించండి. గోప్యతను ఖచ్చితంగా పాటించి, మీ మాటను నిలబెట్టుకోండి. క్లయింట్తో మీ ప్రవర్తన స్థిరత్వంలో ఉండాలి. నమ్మకం అనేది కౌన్సిలింగ్ ప్రక్రియకు మూలం. 5. సాంస్కృతిక సున్నితత్వం. కల్చరల్ సెన్సిటివిటీ. ప్రతి క్లయింట్ వారి స్వంత సాంస్కృతిక నేపథ్యం, నమ్మకాలు మరియు విలువలతో వస్తారు. వారి సంస్కృతిని గౌరవించండి మరియు అర్థం చేసుకోండి. మీ కౌన్సిలింగ్ పద్ధతులు వారి సాంస్కృతిక సందర్భానికి అనుగుణంగా ఉండేలా చూసుకోండి. అజ్ఞానంతో కూడిన వ్యాఖ్యలను నివారించండి. 6. స్పష్టమైన సరిహద్దులు. క్లియర్ బౌండరీస్. కౌన్సిలర్, క్లయింట్ సంబంధానికి వృత్తిపరమైన సరిహద్దులను సెట్ చేయండి. సెషన్ల సమయం, కౌన్సిలింగ్ వెలుపల సంబంధాలు, ఆర్థిక వ్యవహారాలు వంటివి స్పష్టంగా నిర్వహించండి. ఇది క్లయింట్కు భద్రతను, మీ వృత్తిపరమైన నిబద్ధతను తెలియజేస్తుంది. 7. లక్ష్య నిర్ధారణ. గోల్ సెట్టింగ్. క్లయింట్తో కలిసి స్పష్టమైన, కొలవగల మరియు సాధించగల లక్ష్యాలను మాత్రమే రూపొందించండి. ఈ లక్ష్యాలు వారి స్వంత అవసరాలు మరియు ఆకాంక్షల నుండి పుట్టాలి. లక్ష్యాలను సాధించడానికి ఒక ప్రణాళికను రూపొందించడంలో వారికి సహాయపడండి. 8. ప్రశ్నలను అడగడం. అఫెక్టివ్ క్వశ్చనింగ్. ఎందుకు అని అడగడం కంటే, ఏమిటి, ఎలా మరియు ఎప్పుడు వంటి తెరిచిన ప్రశ్నలను, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడగండి. ఇది క్లయింట్ అనుభవాలను మరింత లోతుగా అన్వేషించడానికి ప్రోత్సహిస్తుంది. ఉదాహరణ, మీరు అలా ఎందుకు భావిస్తున్నారు అని కాకుండా, మీరు అలా భావించడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి అని అడగండి. 9. సవాళ్లను ఎదుర్కోవడం. ఛాలెంజింగ్ క్లయింట్స్. కొన్నిసార్లు క్లయింట్లు తమ ఆలోచనలు లేదా నమ్మకాలను పునఃపరిశీలించుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. వారిని గౌరవిస్తూనే, వారిని సవాలు చేయడానికి సున్నితమైన మరియు మద్దతునిచ్చే మార్గాలను కనుగొనండి, తద్వారా వారు కొత్త దృక్కోణాలను పొందగలరు. 10. వనరులు మరియు సూచనలు. రిసోర్సెస్ అండ్ రెఫరల్స్. మీ పరిమితులను తెలుసుకోండి. క్లయింట్కు మీ సామర్థ్యానికి మించిన సమస్యలు, ఉదాహరణకు తీవ్రమైన మానసిక వ్యాధులు ఉన్నట్లయితే, వారికి తగిన నిపుణులైన సైకియాట్రిస్ట్, ఇతర థెరపిస్టులు లేదా సహాయక బృందాలకు సిఫార్సు చేయడానికి వెనుకాడకండి. కౌన్సిలర్ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన ఎదుగుదల. 11. స్వీయ అవగాహన. సెల్ఫ్ అవేర్నెస్. మీ స్వంత పక్షపాతాలు, నమ్మకాలు, భావోద్వేగాలు మరియు వ్యక్తిగత అనుభవాల గురించి మీకు అవగాహన ఉండాలి. ఇవి మీ కౌన్సిలింగ్ పద్ధతిని ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోండి మరియు వాటిని అదుపులో ఉంచుకోండి. 12. స్వీయ సంరక్షణ. సెల్ఫ్ కేర్. కౌన్సిలింగ్ అనేది
మానసికంగా అలసిపోయే పని. మీ ఆరోగ్యం, శారీరక మరియు మానసిక శ్రేయస్సు కోసం తగిన సమయాన్ని కేటాయించండి. విశ్రాంతి, వ్యాయామం, అభిరుచులు మరియు సామాజిక సంబంధాలను కలిగి ఉండటం బర్నవుట్ను నివారించడంలో సహాయపడుతుంది. 13. నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి. కంటిన్యూయస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. కౌన్సిలింగ్ రంగంలో కొత్త పరిశోధనలు, చికిత్సా పద్ధతులు మరియు సిద్ధాంతాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి. వర్క్షాప్లు, సెమినార్లలో పాల్గొనండి మరియు వృత్తిపరమైన పీర్ గ్రూపులలో చేరండి. 14. పర్యవేక్షణ, సూపర్విజన్. మీ పనిని పర్యవేక్షకుడు లేదా అనుభవజ్ఞుడైన కౌన్సిలర్తో క్రమం తప్పకుండా చర్చించండి. ఇది మీ పద్ధతులను మెరుగుపరచడానికి, క్లిష్టమైన కేసులను పరిష్కరించడానికి మరియు మీ స్వంత భావోద్వేగాలను నిర్వహించడానికి సహాయపడుతుంది. 15. ఓర్పు మరియు నిలకడ. పేషెన్స్ అండ్ పర్సిస్టెన్స్. మార్పు అనేది రాత్రికి రాత్రి జరగదు. కౌన్సిలింగ్ ప్రక్రియలో క్లయింట్తో ఓపికగా ఉండండి. కొన్నిసార్లు పురోగతి నెమ్మదిగా ఉండవచ్చు, కానీ మీ మద్దతును మరియు నమ్మకాన్ని కొనసాగించండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ జీవితంలో ప్రతిరోజు కొత్త అవకాశం, కొత్త ఆశ, కొత్త విజయానికి పునాది. మీరు నమ్మకం కోల్పోకుండా ముందుకు సాగితే ఏదీ మీకు అసాధ్యం కాదు. ఎప్పుడూ మీపై నమ్మకం ఉంచండి. ఓటమికి భయపడవద్దు. ప్రతి తప్పిదాన్ని ఒక పాఠంగా స్వీకరించండి. జీవితంలో ఎవరు ఎంత వేగంగా మొదలుపెట్టారన్నది ముఖ్యం కాదు, ఎవరు ఆగకుండా గమ్యం చేరతారన్నదే ముఖ్యం. మళ్ళీ కలుద్దాం తదుపరి వీడియోలో. అప్పటివరకు మీ కలల కోసం కృషితో ముందుకు సాగండి. ధన్యవాదములు.